భారత్ మరో దాడికి సిద్ధమవుతోంది. మరో 12 ఉగ్రవాద స్థావరాలు టార్గెట్గా భారత్ వ్యూహరచన చేస్తోంది. పాకిస్తాన్ ప్రేరేపిత ఉగ్రవాదం సమూలంగా రూపుమాపే యోచనలో భారత్ ఆలోచన కనిపిస్తోంది. పాకిస్తాన్ పీఓకేలో 21 ఉగ్ర స్థావరాలను గుర్తించారు. ఆపరేషన్ సింధూర్లో 9 స్థావరాలను భారత్ నేలమట్టం చేసింది. మిగిలిన 12 స్థావరాలే టార్గెట్గా ప్లాన్ చేస్తోంది. భారత్ భవిష్యత్ దాడులపై పాకిస్తాన్ వణికిపోతోంది. భారత్ మరో దాడికి సిద్ధమవుతోంది. మరో 12 ఉగ్రవాద స్థావరాలు టార్గెట్గా భారత్ వ్యూహరచన చేస్తోంది. పాకిస్తాన్ ప్రేరేపిత ఉగ్రవాదం సమూలంగా రూపుమాపే యోచనలో భారత్ కనిపిస్తోంది. పాకిస్తాన్ పీఓకేలో 21 ఉగ్ర స్థావరాలను గుర్తించారు. ఆపరేషన్ సింధూర్లో 9 స్థావరాలను భారత్ ఇప్పటికే నేలమట్టం చేసింది. మిగిలిన 12 స్థావరాలే టార్గెట్గా ప్లాన్ చేస్తోంది. భారత్ భవిష్యత్ దాడులపై పాకిస్తాన్ ఒడిగిపోతోంది. ఈ అంశంపై మన వివరాలు మా ఇన్పుట్ ఎడిటర్ రాజేంద్ర అందిస్తారు. ఆపరేషన్ సింధూర్ 2.0 పై అప్డేట్స్ ఏంటి రాజేంద్ర? ఖచ్చితంగా ఏదైతే మొన్న అర్ధరాత్రి ఉగ్ర శిబిరాలపై భారత్ మెరుపు దాడి చేసిన తర్వాత పాకిస్తాన్ కూడా అలర్ట్ అయిందని చెప్పవచ్చు. ఇప్పటికే ఏదైతే నియంత్రణ రేఖ వెంబటి ఉన్నటువంటి ప్రాంతాల్లో వారు కూడా కవ్వింపు చర్యలు పాల్పడుతున్నారు. పూంచ్ సెక్టార్లలో కూడా సియాచిన్ పూంచ్ ఈ సెక్టార్లలో కూడా ఇప్పటికే రాత్రి నుంచి వారు కూడా కాల్పులకు తెగబడుతున్నారు. దీనికి ధీటుగా భారత సైన్యం కూడా వారికి సమాధానం చెబుతుంది. మరోవైపు ఏదైతే జలంధర్, అమృత్సర్ అటువంటి ఎయిర్పోర్ట్లో కూడా ఆ ఏరియా ఉన్నటువంటి ఆ ఏరియాలో కూడా ఇప్పటికే మన ప్రభుత్వం అలర్ట్ చేసింది. ఇప్పటికే అక్కడ ఉన్నటువంటి ప్రజలు కూడా నియంత్రణ రేఖ వెంబటి అయితే ఉన్నారో అక్కడ ఉన్నటువంటి స్థానికులను కూడా సురక్షిత ప్రాంతాలకు తరలించి ఏర్పాటు ఇప్పటికే చేస్తున్నారు. మరోవైపు ఏదైతే పాకిస్తాన్ ఆర్మీ దాడులు చేస్తుందో వారి ధీటుగా సమాధానం చెప్తున్నది. మరోవైపు వైమానిక దాడులు చేసేందుకు కూడా నిన్న వారు సిద్ధం చేసుకున్నారు. కానీ భారత్ ఏదైతే అప్రమత్తమైందో దాన్ని చూసి భయానికి వారు దాన్ని విరమించుకున్నట్టుగా మనకు స్పష్టంగా తెలుస్తుంది. అంటే మనతో తట్టుకోలేని పరిస్థితిలో ఉన్నా కానీ పైకి మాత్రం ఖచ్చితంగా దాడులు చేస్తామని చెప్పేసి వాళ్ళు ప్రకటన చేస్తున్నారు. ఈ నేపథ్యంలో భారత్ కూడా అలర్ట్ అయింది. ఇప్పటికే ఆపరేషన్ సింధూర్ పేరు మీద ఇప్పటికే ఉగ్రముఖులను శిబిరాలు నేలమట్టం చేసే నేపథ్యంలో మరో దాడికి ఆపరేషన్ సింధూర్ 2.0 కూడా సిద్ధమవుతున్నట్టు మన సమాచారంగా తెలుస్తుంది. ఇప్పటికే ఉగ్ర శిబిరాలు మొత్తం కూడా పాక్ ప్రాంతంలో అదేవిధంగా నియంత్రణ రేఖమైన ప్రాంతాల్లో మొత్తం కూడా 21 ఉగ్ర శిబిరాలు ఇక్కడ ఏర్పాటు చేసినామని తెలిసింది. మొన్న జరిగినటువంటి ఆపరేషన్ సింధూర్లో 9 కీలకమైనటువంటి స్థావరాల మీద మెరుపు దాడి చేసింది. దీంట్లో ప్రధాన సంస్థలు కూడా నేలమట్టమైన దాంట్లో ఇప్పటికే సుమారు 100 మంది పైగా ఉగ్రవాదులకు సంబంధించి వారు మృతి చెందినట్టుగా మనకు తెలుస్తుంది. అయితే మిగతా ప్రాంతాల్లో 12 స్థావరాలు ఉన్నాయి. వాటి మీద కూడా ఇప్పటికే అటాక్ చేసేందుకు సిద్ధమవుతున్న మనకు తెలుస్తుంది. ఏదైతే మా వైపు కవ్వింపు చర్యలు పాల్పడుతుంది వారు దాడులు తెగబడుతున్న నేపథ్యంలో భారత్ కూడా ఒక కఠిన నిర్ణయం తీసుకోబోతున్నట్టు కూడా మన సమాచారంగా తెలుస్తుంది. ఎందుకంటే టార్గెటెడ్గా 30 నిమిషాల లోపే కీలక స్థావరాలు నేలమట్టం చేసిన నేపథ్యంలో మరోసారి దాడి చేసి ఉన్నటువంటి ఉగ్రమూకలు మొత్తం కూడా దీన్ని సమస్యపోవాలి. ఈ పరిష్కారానికి శాశ్వతమైనటువంటి ఈ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలనే లక్ష్యంలోనే భారత్ ఉన్నట్లు కూడా మనకు తెలుసు. దీంతో రక్షక దళాలు, త్రివిధ దళాలు మొత్తం కూడా ఆ విధంగా వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నాం. మరోవైపు పాకిస్తాన్ చేసేటువంటి కవ్వింపు చర్యలు కానీ వారు తీసుకునేటువంటి చర్యలు కూడా మొత్తం నిశ్చితంగా గమనిస్తున్న నేపథ్యంలో భారత్ ఏ విధంగా అటాక్ చేస్తుంది, ఏ లక్ష్యంగా మరోసారి అటాక్ చేయబోతున్నది సర్వత్రా ఆసక్తి నెలకొని ఉన్నట్టుగా మనం చెప్పవచ్చు. చందు, రాజేందర్, అంటే ప్రతీకార చర్యల్లో కూడా మానవత్వం చాటుకుంది మన ఇండియన్ ఆర్మీ. అంటే కేవలం ఉగ్రవాద స్థావరాలే టార్గెట్గా దాడులు నిర్వహించింది, కానీ పౌరులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా, ప్రాణ నష్టం లేకుండా చూసింది. కానీ
పాక్ ఉగ్రవాదులు లేదా అక్కడ ఉన్నటువంటి ఆర్మీ వాళ్ళు మాత్రం ఇక్కడ పౌరులకి నష్టం కలిగించేలా విద్యార్థుల్ని అదేవిధంగా దాదాపు 15 మంది పౌరుల్ని కాల్చి చంపినట్లు 43 మంది నుంచి 45 మంది వరకు గాయపడినట్టు తెలుస్తోంది. మరి దీన్ని భారత్ ఏ విధంగా ఎదుర్కోబోతోంది సరిహద్దు వెంబడి? ఖచ్చితంగా మనం ఏదైతే పెహల్గాంలో ఉగ్రమూకలు 26 మంది పర్యాటకులను పుట్టబెట్టుకున్న తర్వాత ప్రధాని నరేంద్ర మోడీ ఒకటే సందేశం ఇచ్చారు. ఏదైతే అత్యంత కిరాతకంగా పర్యాటకులను పుట్టబెట్టుకున్న ఉగ్రమూకలకు ఖచ్చితమైనటువంటి సమాధానం చెప్తాం, కోలుకోలేని సమాధానం, జీవితంలో వారు కోలుకోలేని చర్యలు తీసుకుంటామని ప్రకటించారు. ఆ దిశగానే అంటే కేవలం టార్గెటెడ్గా ఉగ్రమూకలు ఉగ్ర శిబిరాలు టార్గెట్గానే భారత్ దాడులు చేస్తుంది. మరోవైపు ఏదైతే ఉగ్రవాదాన్ని అంతమొందించాలి, ఈ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలనేటువంటి మన భారత్ ఒక మంచి లక్ష్యానికి ప్రపంచ దేశాలు కూడా ఇప్పటికే మద్దతు ప్రకటిస్తున్నాయి. అమెరికా కానీ, జపాన్ కానీ, రష్యా కానీ, ఇజ్రాయెల్ ఇలాంటి దేశాలు మొత్తం కూడా మనకు సంపూర్ణ మద్దతు ప్రకటించి అనేక దేశాలు కూడా మనం చేసేటువంటి చర్యలకు సమర్థించుకుంటున్నాయి. కానీ పాకిస్తాన్ మాత్రం పూర్తిగా వ్యతిరేకంగా డిఫరెంట్గా మన దేశంలో ఉన్నటువంటి నియంత్రణ వెంబడి ఉన్నటువంటి ప్రాంతాల్లో చిన్నపిల్లలు, మహిళలు, స్థానికులు టార్గెట్గానే వారు దాడులు చేస్తున్నారు. నిన్న జరిపిన దాడిలో కూడా వారి లక్ష్యాలు కూడా ఇవే అంటూ మనకు స్పష్టంగా తేటతెల్లమైన నేపథ్యంలో వారి లక్ష్యాలు పూర్తిగా స్థానికులు టార్గెట్గానే చేయబోతున్నట్టు కూడా మన భారత సైన్యానికి, భారత దేశానికి సమాచారం ఉన్నది. ఈ నేపథ్యంలోనే వారి కవ్వింపు చర్యలు చేపడుతుంది. కానీ మనం చేసే దాడులు కూడా మన జరిపినటువంటి ఆపరేషన్ సింధూర్ మెరుపు దాడి కూడా ఉగ్రముఖుల వాళ్ళ శిబిరాలు టార్గెట్ కానీ తప్ప పాకిస్తాన్లోని ఆర్మీ స్థావరాలు వాళ్ళ శిబిరాలు కానీ పాకిస్తాన్ పౌరులుగా మనం టార్గెట్ ఎప్పుడు చేయలేదు. మన జరిగిన దాడులు కూడా అదే విధంగా కేవలం ఉగ్రముఖుల మీద దాడులు చేశాను తప్ప వారి టార్గెట్ చేయలేదు. కానీ పూర్తిగా పాకిస్తాన్ భిన్నంగా దాడులు లక్ష్యాన్ని ఎంచుకునే నేపథ్యంలో భారత్ ఈసారి చేసేటువంటి దాడులు కానీ ఏ విధంగా ఉండబోతున్నాయి అనేది కూడా చర్చ జరుగుతుంది. దీని మీద ప్రధానమంత్రి కానీ, రక్షణ త్రివిధ దళాలు కానీ ఒక వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నాయి. దీని మీద ఏ విధంగా అంటే భారత్ చెప్పదు, చేసి చూపిస్తుంది అన్నట్టుగా మన లక్ష్యాలు కూడా అదే విధంగా ఉండబోతున్నాయి. ఖచ్చితంగా వారికి బుద్ధి చెప్పేందుకే సమాయత్తం అవుతున్నట్లు కూడా మనకు తెలుస్తుంది చందు.